నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఈ ఆధునిక సమాజంలో మారిన జీవన పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే ట్రాఫిక్ టెన్షన్స్ వల్ల కావచ్చు, ఓకే, ఈ మధ్య డయాబెటిక్ పేషెంట్స్ చాలా పెరుగుతున్నారు సార్. అవును. దీనికి అంటే ఒక సీనియర్ డయాబెటీషియన్గా, అంటే డయాబెటిక్ స్పెషలిస్ట్గా, డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే. వెయిట్ రిడక్షన్, బరువు తగ్గడం, ఫిజికల్ ఎక్సర్సైజ్. థర్డ్ వన్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్. ఓకే. ఫోర్త్ వన్ ఈజ్ నైట్ డ్యూటీస్, ఎస్పెషల్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. లాస్ట్ వన్ ఈజ్ జంక్ ఫుడ్. ఓకే. దీస్ ఆర్ ద కామనెస్ట్ రీజన్స్. ఓకే. And fifth one is the addiction to the social media. So it causes automatically lack of exercise. Okay. These are the commonest reasons. సార్, స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుందంటారు, అది ఎంతవరకు నిజం సార్? డెఫినెట్గా నిజమే. స్ట్రెస్ వలన హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ కొన్ని సంవత్సరాల ముందే వస్తుంది. రావాల్సింది కొన్ని సంవత్సరాల ముందు వస్తుంది. ఓకే సార్, మరి ఈ ట్రాఫిక్ కండిషన్స్ దానివల్ల కూడా షుగర్ వ్యాధికి అడిక్ట్ వస్తున్నారని చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ట్రాఫిక్ మెయిన్గా ఏం చేస్తుందంటే పొల్యూషన్ అండ్ స్ట్రెస్, ఈ రెండింటినీ కాజ్ చేస్తుంది. దాని ఆటోమేటిక్గా మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దానివల్ల అందువల్ల షుగర్ ప్రెసిపిటేట్ చేసేటటువంటి హార్మోన్లు కార్టిసాల్ అని బాడీలో పెరగడం వల్ల షుగర్ స్టార్ట్ అవుతుంది. సార్, యాక్చువల్గా ఈ డయాబెటీస్ వచ్చినటువంటి పేషెంట్స్కి వాళ్ళకి మన హాస్పిటల్లో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? డయాబెటీస్లో చాలా రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని, జెస్టేషనల్ డయాబెటీస్ అని, డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అని, ఫెమిలియల్ డయాబెటీస్ అని. ఒక్కొక్క ఏ టైప్ అనేది ఫస్ట్ అనలైజ్ చేయాలి మనం. ఏ టైప్ 1, ఇది టైప్ 2, ఇది జీడిఎమ్, వాళ్ళ లైఫ్ స్టైల్ అనాలిసిస్ చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, అండ్ వీ హ్యావ్ డైటీషియన్స్ విత్ అస్. They will counseling regarding the diet, and I will also explain regarding the diet. మెడికేషన్ 2 రకాలు ఉంటాయి. ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇన్సులిన్ ఉంటాయి. యంగ్ వాళ్ళకు, ఓల్డ్ వాళ్ళకి అందరికీ ఆల్మోస్ట్ ట్యాబ్లెట్స్ 99% ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తాయి. చిన్నదయ్యే కొద్దీ వయసు చిన్నదయ్యే కొద్దీ ట్యాబ్లెట్లు పనిచేయవు. చిన్న వయసు వాళ్ళకే ప్రాబ్లం అనమాట. వాళ్ళకి ఇన్సులిన్, ఓన్లీ యంగ్ డయాబెటీస్కి ఇన్సులిన్ అనేది ఎక్కువ మందికి అవసరం అవుతుంది. నేను చదివేటప్పుడు షుగరు అందరూ నాకంటే పెద్ద వయసు వాళ్ళు నా దగ్గర పేషెంట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ నాకంటే చిన్న వయసు వాళ్ళే వస్తున్నారు, మెజారిటీ పేషెంట్స్. అది ప్యాథటిక్ సిచ్యువేషన్. ఆల్మోస్ట్ అందరూ నాకంటే చిన్న వయసు వాళ్ళే వస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.